ఇటీవల రైతన్నలకు మద్దతుగా క్షేత్రస్థాయిలో పర్యటించిన బీజేపీ మళ్లీ విద్యార్థి భరోసా యాత్రకు సిద్ధమవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కాషాయ దళం సిద్ధమైంది. ఈ మేరకు నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కమలదళం సమావేశమైంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు. సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ లైవ్లో అందిస్తారు. లైవ్లో విశాల్. ప్రయత్నం చేస్తుంది. మొన్నటి వరకు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అదేవిధంగా అక్కడున్న రైతులు పడుతున్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి వినిపించారు. అదేవిధంగా గతంలో కొనుగోలు కేంద్రాలకు వెళ్ళడం కానీ అంటే గ్రౌండ్ లెవెల్లో కొంత బీజేపీ వెళ్ళట్లేదు అనే వాటన్నిటికి కూడా చెక్ పెడుతూ బీజేపీ రైతు గోసా, బీజేపీ భరోసా అన్నట్టు కూడా యాత్ర చేశారు. ఇక మరో పోరుబాటకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు 4-5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక అటు కాలేజ్ మేనేజ్మెంట్లో అదేవిధంగా విద్యార్థులు రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. ఇక రెండు ప్రభుత్వాలు కలిసి అంటే అటు బీఆర్ఎస్ హయాంలో 2 సంవత్సరాలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలకు సంబంధించిన మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్ల పైగా ఉన్నాయి. ఈ 10,000 కోట్ల పైగా ఉన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థులు సర్టిఫికేట్ రాక మేనేజ్మెంట్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా మేనేజ్మెంట్లు కూడా తన స్టాఫ్కి అదేవిధంగా కాలేజీల నిర్వహణకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నిటినీ బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లి అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఆఫీస్ బేరర్స్ అదేవిధంగా అనుబంధ సంఘాలతోటి ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం అయ్యింది. ఇక కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా పాల్గొన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి చేసే పోరుబాటకు సంబంధించి ఒక భవిష్యత్ కార్యాచరణను కూడా మరికాసేపట్లో ప్రకటించనున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ యాత్ర ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 10,000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అటు విద్యార్థులు, ఫీజు అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్లు ఇబ్బందులు పడుతున్నాయి. వీటన్నిటి మీద పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయించేలా ఉద్యమ కార్యాచరణ కూడా బీజేపీ రూపొందించబోతుంది. ప్రస్తుతానికైతే ఇంకా బీజేపీ కార్యాలయంలో సమావేశం కొనసాగుతుంది. మరికాసేపట్లోనే సమావేశం ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ అంటే ఏ విధంగా నిరసనలు, ఆందోళనలు చేస్తారో వాటన్నిటికి సంబంధించి కూడా ఒక ప్రకటన వస్తుంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ విశాల్.